దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు. ఈజ్ నాట్ లుకింగ్ అట్ ద లెటర్ ఫార్మాట్, ఐడియల్గా రాస్తున్నావా లేకపోతే విల్లింగ్ఫుల్గా రాస్తున్నావా అనేది పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది ప్రార్థనలో దేవునికి అంగీకారంగా ఉంది? ఎంతమంది ఎన్ని విషయాలు ప్రార్థనలో కరెక్ట్గా దేవుని సన్నిధిలో తీసుకెళ్ళగలుగుతున్నారు? ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందండి. దానియేలు ముమ్మారులు ప్రార్థన చేశాడు. ఒప్పుకోవాలంట, నోటితో ప్రకటించాలంట, నోటితో మనం ఏమి చేస్తాం దాని ఫలాన్ని భుజిస్తామంట. దేహంతో చేసిన ప్రతి కార్యం లెక్క చెప్పాలంటే నోటి మాటలతో కూడా లెక్క చెప్పాలంట. ఎంత సమయం అంటాం ప్రార్థన అంటే, మూడు బాలేదంటాం, ప్రార్థన అంటే అదంటాం, ఇదంటాం, నిద్ర ఏదో ఒక పని అంటాం. నో, నోరు తెరిచి ప్రార్థన. కొన్నిసార్లు మన స్థితిగతులు చూసినప్పుడు ఈ స్థితిలో ఎలా ప్రార్థన చేయమంటారు? ఆ స్థితిలో ప్రార్థన చేయకపోతే ఇంక ఏ స్థితిలో ప్రార్థన చేస్తారు? వాళ్ళని రాలినట్లుగా చేసింది, వారి స్థుతి వారిని నిలిచినట్లుగా చేసింది. ఈరోజు స్థుతిస్తున్నారా, సనుగుతున్నారా? మీ ఇష్టం. కష్టాలు వచ్చాయా, ప్రార్థన చేయండి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చాయా, ప్రార్థన చేయండి. అర్థం కాని పరిస్థితుల్లోనే ప్రార్థన చేయండి. మనుషులు ఫోన్ చేసి ఏం చేయమంటావు కాదు, లేకపోతే ఈరోజు చాలా ఆశపడుతున్నారు. విత్తనది ఎలా కోస్తామండి? విత్తనది ఎలాగ ఆశపడతామండి? ఈరోజు ప్రార్థన చేస్తారేమో, స్తుతిస్తారేమో, చేతులది మాత్రం తీరు. బుద్ధులు ఏమన్నావనే, ప్రిన్సిపల్స్ మారో. ప్రిన్సిపల్స్ ఆర్ ప్రిన్సిపల్స్. నీ బుద్ధులు ఎలా ఉన్నది నీ ప్రైవేట్ లైఫ్. బట్ వెన్ యూ కమ్ టు ద కింగ్డమ్, యూ డిసిప్లైన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఫర్ ద కింగ్డమ్ లా అండ్ స్ట్రక్చర్. ఉదాహరణ చెప్పాలంటే, మీ ఆఫీస్ ఇంకా ఇక్కట్లు, ఇబ్బందులు, పరిస్థితులు బాగున్నప్పుడు, మనుషులు మాటలు అన్నప్పుడు నీవు స్తుతించగలిగిన ధైర్యం ఉందంటే నీవేమంటున్నావు తెలుసా? దేవా, నువ్వు ఇంకా నాకు సాక్ష్యం ఇవ్వలే, దేవా నువ్వు ఇంకా నాకు కార్యము చేయలే, కానీ నేను అడ్వాన్స్గా నీకు స్తుతులు ఇస్తున్నాను. ఆ మాట సెలవిస్తే అన్నీ జరిగిపోతాయి.